హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జెమ్ మెంటర్స్. ఈరోజు 14 జూలై 2026. ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ మనం సాల్వ్ చేద్దాం. అండ్ ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని అందరూ కూడాను వ్యూ చేస్తున్నారు అండ్ కమెంట్స్ లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ కొత్తగా మన ఛానల్కి ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడాను దయచేసి వీడియో మొత్తం చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మనకి మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాటి యొక్క ఇంపార్టెంట్ స్కీమ్స్ మీద మనం వెళ్తున్నాం. సో క్వశ్చన్స్ అనేవి ఎలా వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు ఎగ్జామినర్, అట్ ద సేమ్ టైం ట్రాప్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే ఎలా ఒత్తిడికి గురవ్వకుండా మనం ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాలు తెలుసుకుందాం. ఈ 30 క్వశ్చన్స్ కూడాను చాలా ఆలోచించి మనం ఫ్రేమ్ డిజైన్ చేసాం. సో అందరూ కూడా లాస్ట్ వరకు వీడియో తప్పకుండా చూడండి. డెఫినెట్లీ రాబోయే ఎగ్జామ్స్లో మీకు ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్ని కూడాను చాలా బాగా ఉపయోగపడతాయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. ఫస్ట్ క్వశ్చన్, మిషన్ అమృత్ సరోవర్ 2.0 ఈజ్ ప్రైమరీలీ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? మిషన్ అమృత్ సరోవర్ 2.0 అనేది ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఇస్ వాటర్ కన్జర్వేషన్. ఓకే, మిషన్ అమృత్ సరోవర్ దేశవ్యాప్తంగా చెరువులు, కుంటలు వీటిని పునరుద్ధరించి నీటి సంరక్షణ పెంచడానికి ప్రారంభించబడింది. సో దీని ఉద్దేశం ఏంటంటే భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి నిల్వ దీని ప్రధాన లక్ష్యాలండి. ఓకే, ఇట్ వాజ్ లాంచ్ టు డెవలప్ అండ్ రిజువినేట్ వాటర్ బాడీస్ అక్రాస్ ఇండియా. మొత్తం దేశంలో ఉన్న అన్ని వాటర్ బాడీస్ కూడా రిజువినేట్ చేయడానికి, పునరుద్ధరించడానికి. ద మిషన్ ఎయిమ్స్ టు కన్జర్వ్ రెయిన్ వాటర్, improve groundwater recharge and enhance water availability in rural areas. Okay, each district was encouraged to create or rejuvenate at least 75 water bodies. Okay అండి, ఒక్కొక్క జిల్లా కూడా తక్కువలో తక్కువ 75 వాటర్ బాడీస్ని కన్జర్వ్ చేయాలి, నెక్స్ట్ రిజువినేట్ చేసుకోవాలని చెప్పి ప్రధాన ఉద్దేశం అండి మిషన్ అమృత్ సరోవర్ 2.0. సెకండ్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ద పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్? పిఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి ఎప్పుడు కూడా కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ అనేది డీల్ చేస్తుందండి. సో పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ టు యంగ్ పీపుల్ ఇన్ లీడింగ్ కంపెనీస్ to improve employability and industry exposure. ఓకే, సో యువతకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. దేనిదండి? పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. రైట్. థర్డ్ క్వశ్చన్, సాగర్ అంకలన్ ఇనిషియేటివ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సెక్టర్? సాగర్ అంకలన్ కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? సో ఇటువంటి క్వశ్చన్లో మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఈ మధ్య జాయింట్ ఎక్సర్సైజెస్ అనేవి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు కదా. సో ఇది ఏమైనా జాయింట్ ఎక్సర్సైజ్ అవుతుందేమో, డిఫెన్స్ సంబంధించిందో అని చెప్పి మనం అనుకోవచ్చు. కాకపోతే ఇది కాదు. ఓకే, సో మెయిన్గా ఏంటి? ఇట్ ఈస్ ఇనిషియేటివ్ రిలేటెడ్ టు అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ద మెరీన్ ఎకోసిస్టమ్ అండ్ కోస్టల్ ఎన్వైరన్మెంటల్ హెల్త్. సో మరీన్ ఎన్వైరన్మెంట్ అనేది సముద్ర పర్యావరణం, తీర ప్రాంత పర్యావరణ పరిస్థితుల అంచనాకు సంబంధించింది ఈ సాగర్ అంకలన్ అనే కార్యక్రమం. గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఏ విధమైన జాయింట్ ఎక్సర్సైజ్ కాదు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, ద నేషనల్ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం కదా ఇది. మన తెలంగాణలో నిజామాబాద్ అనే సిటీలో టర్మరిక్ బోర్డ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నిజామాబాద్. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇండియాస్ మేజర్ టర్మరిక్ ప్రొడ్యూసింగ్ రీజన్స్. ఓకే అండి, ఈ దేశంలో ప్రముఖ పసుపు ఉత్పత్తి ప్రాంతాల్లో ఒకటి అన్నమాట. రైట్. జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్లో ఉంది. ఇది దేశంలో ప్రముఖ పసుపు ఉత్పత్తి ప్రాంతాల్లో ఒకటి. ఓకే, గుర్తుంచుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద నావిక్ నేవిగేషన్ సిస్టమ్? ఓకే, ఆల్రెడీ సాల్వ్ చేసాం ఈ క్వశ్చన్ని. ఎవరండి? ఇస్రో. ఓకే, సో ఇట్ ఈస్ ఇండియాస్ indigenous satellite navigation system developed by ISRO to provide accurate positioning services.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్. పిఎం ఈ బస్ సేవా స్కీమ్ మెయిన్లీ ప్రమోట్స్ విచ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్? ఏదండి? ఎలక్ట్రిక్ బస్సెస్. ఓకే, ఈ బస్ అంటే ఎలక్ట్రిక్ బస్ కదా, సో ఇలా మనం గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఈ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచడం, నెక్స్ట్ కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యం పిఎం ఈ బస్సు స్కీమ్ యొక్క, టు ఇంప్రూవ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ రెడ్యూసింగ్ పొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్. విచ్ కంట్రీ ఈస్ ద హోస్ట్ ఆఫ్ COP31 in 2026? కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆస్ట్రేలియా. 2026లో COP31 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? ఆస్ట్రేలియా. ఓకే, సో ఆస్ట్రేలియా ఏంటి? ఆస్ట్రేలియా అంటే మరి ఒకసారి ఆస్ట్రేలియా అలాంగ్ విత్ పసిఫిక్ కంట్రీస్ ఇచ్చారు అనుకోండి, అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఆస్ట్రేలియా పసిఫిక్ దేశాలతో కలిపి ఆతిథ్యం అనేది ఇవ్వనుంది 2026లో COP31. ఓకే, ఎయిత్ క్వశ్చన్. ఆపరేషన్ ఒలివియా ఈజ్ రిలేటెడ్ టు ద కన్జర్వేషన్ ఆఫ్. ఆపరేషన్ ఒలివియా దేని సంరక్షణకు సంబంధించినది? దేని సంరక్షణకు సంబంధించింది? ఆపరేషన్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. ఓకే అండి, తాబేళ్లు, ఆలివ్ రెడ్లీ తాబేళ్లు. ఓకే, వీటి సంరక్షణ కోసం నిర్వహించబడుతుంది ఆపరేషన్ ఒలివియా. ఎవరి ద్వారా నిర్వహించబడుతుందంటే భారత తీరరక్షక దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ ద్వారా. ఓకేనండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఆపరేషన్ ఒలివియా వేటి రక్షణ కోసం? ఆలివ్ రెడ్లీ తాబేళ్లు ఏవైతే ఉన్నాయో వాటి రక్షణ కోసం నిర్వహించబడుతుంది. నైన్త్ క్వశ్చన్. విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద ఏఐ కోశ ప్లాట్ఫామ్? ఏఐ కోశ వేదికను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏదండి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ మినిస్ట్రీ అనేది. ఓకే, ఇది భారత ఏఐ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుందండి. ఓకే, దిస్ ఏఐ కోస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ ఏఐ ecosystem. Okay, 10th question. India's first offshore wind energy project is planned in which state? Offshore wind energy. Okay అండి, దీనికి కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ అండి, గుజరాత్. ఇండియాస్ ఫస్ట్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఆర్ ప్లాన్డ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గుజరాత్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాంగ్ విండ్ పొటెన్షియల్. ఓకే, అక్కడ గాలి శక్తి సామర్థ్యం అధికంగా ఉంది కాబట్టి భారత తొలి ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని గుజరాత్ తీరంలో ప్రతిపాదించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత్ జన్ ఇనిషియేటివ్ ఇస్ రిలేటెడ్ టు వాట్? భారత్ జన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐకి సంబంధించిన విషయం అండి. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ మల్టీ మోడల్ లాంగ్వేజ్ మోడల్, అంటే LLM, మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ అనమాట. మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్. ఓకే, ఇనిషియేటివ్. ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ AI మోడల్స్ capable of understanding and generating content in multiple Indian languages. The project supports Digital India and promotes AI solutions in education, healthcare, governance and agriculture. Okay, so Bharat Jan అని ఎక్కడ చూసినా సరే వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? AI జనరేషన్. ఓకే అండి, AI సెటప్. రైట్, 12th క్వశ్చన్. ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? నేను అడిగే మీ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అందుకే రిపీట్ చేసాం. ఓకే, విచ్ ఇయర్ అండి? 2010. NGT యాక్ట్ ప్రకారం ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. NGT యాక్ట్ 2010 ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓకే, సో పర్యావరణ కాలుష్యం, అటవీ సంరక్షణ, జీవ వైవిధ్యం వంటి అంశాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఫారెస్ట్, biodiversity, pollution and compensation for the environmental damage అండి. ఓకే, 13th క్వశ్చన్. విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజెస్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్? చాలా ఇంపార్టెంట్ ఇది, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఓకే, ఈ మధ్య సమీకరణాలు హంగర్ మారుతున్నాయి కాబట్టి, అండ్ ఇండియా ఈజ్ ఎ గుడ్ ప్లే చేస్తుంది కాబట్టి మన హంగర్ ఇండెక్స్ లో మనం ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకున్నాం కాబట్టి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో విడుదల చేసే సంస్థ. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో 13th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? కన్సర్న్ వైల్డ్ లైఫ్ అండ్ వెర్టింగల్ లైఫ్ ఇంగ్లీష్. ఓకే, కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెర్టింగల్ లైఫ్.
B is the right answer. Right? Okay. So next question. Which country chairs BRICS in 2026? ఎవరండి బ్రిక్స్ 2026లో ఇండియా కదా, రైట్? సో ఇండియా holds the BRICS chairmanship in 2026. So during its presidency, India coordinates meetings, promotion cooperation among member countries and hosts the annual BRICS summit. Okay అండి, సో ఇండియా 2026లో చైర్పర్సన్, రైట్? 15th question. The one nation one election proposal requires amendment to which document? ఓకే, ఏదండి? ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అమెండ్ చేస్తే తప్ప వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అమల్లోకి తీసుకురాలేము. సో దీని అమలుకి భారత రాజ్యాంగంలోని పలు అధికరణాల్లో సవరణలు అవసరం అవుతాయి. అదనంగా ఎన్నికల చట్టాల్లో కూడా, ఎన్నికల ఎలక్షన్స్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చట్టాల్లో కూడా మార్పులు అనేవి చేయాలి. లేకపోతే ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది తీసుకురావడానికి వీలు కాదు, రైట్? నెక్స్ట్ 16th question. సాగర్ పరిక్రమ ప్రోగ్రామ్ ఇస్ అసోసియేటెడ్ విత్, సాగర్ పరిక్రమ కార్యక్రమం దేనికి సంబంధించింది? ఏదండి? ఫిషర్మెన్ వెల్ఫేర్. ఇది ఆల్రెడీ మన క్లాస్లో మనం డిస్కస్ చేసాం, ఫిషర్మెన్ వెల్ఫేర్. ఓకే, సాగర్ పరిక్రమ కార్యక్రమం మత్స్యకారుల సంక్షేమం కోసం చేపట్టబడింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే, ఇట్స్ an initiative of Ministry of Fisheries to interact with fishermen, understand their issues and spread awareness about government welfare schemes. This is the main purpose of Sagar Parikrama. 17th question. The headquarters of the National Disaster Management Authority is located in, ekkarandi? Correct answer is New Delhi. Okay, so the NDMA is headquartered in New Delhi. It was established under Disaster Management Act 2005. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద ఇది ఏర్పడింది. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం సూర్యఘర్ యోజన మెయిన్లీ ప్రమోట్స్, పిఎం సూర్యఘర్ యోజన ప్రధానంగా దేన్ని ప్రోత్సహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రూఫ్ టాప్ సోలార్. ఓకే, సో ముఫ్త్ బిజ్లీ యోజన ప్రమోట్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్ హౌస్ హోల్డ్స్, రెడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ ఎంకరేజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, సో దీని ద్వారా ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తారు. దీనివల్ల మన కరెంట్ బిల్స్ అనేవి తగ్గిపోతాయి బాగా, రైట్? 19th question. Which Indian state has recently focused on green hydrogen valley projects? గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రాజెక్టులపై ఇటీవల దృష్టి సారించిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్ అండి. సో ఇట్స్ a leading state for green hydrogen valley projects because of its strong renewable energy base, ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ అండ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పోర్ట్స్ అనేవి గుజరాత్లో చాలా ఎక్కువ కదా. ఓకే, సో సౌర పవన శక్తి వనరులు మరియు పోర్ట్ మౌలిక సదుపాయాలు దీనికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సో ఈ గుజరాత్ అనేది రీసెంట్లీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి సారించింది. ఓకే, 20th question. The PM Gati Shakti National Master Plan integrates infrastructure using what? చూడండి, బ్లాక్ చైన్ కాదు, క్రిప్టో కరెన్సీ కాదు, క్వాంటమ్ కంప్యూటింగ్ కాదు, ఇట్ ఇస్ GIS platform. Okay, GIS platform. The Gati Shakti National Master Plan integrates infrastructure planning using a geographical information system. GIS అంటే geographical information systems. Okay, next question. Which ministry implements the aspirational blocks program? 21st question. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఆకాంక్ష బ్లాకుల కార్యక్రమాలు అంటే? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందంటే నీతి ఆయోగ్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ గా కొన్ని మన ఎగ్జామ్స్ లో అడిగారు కూడా. ఓకే, సో ఇట్ వాస్ లాంచ్ బై నీతి ఆయోగ్ ఇన్ January 2023. ఇది గుర్తుంచుకోండి. టు ఇంప్రూవ్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ రిలేటివ్లీ అండర్ డెవలప్డ్ బ్లాక్స్ అక్రాస్ ఇండియా. ఇట్ ఫోకసెస్ ఆన్ health, education, agriculture, infrastructure, financial inclusion and basic services through data driven monitoring. ఓకే అండి, సో ఏ బ్లాక్స్ అన్నారు? దీనిలో వీళ్ళు ఫోకస్ చేసింది ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అనేది ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, 22nd question. ఉల్లాస్ స్కీమ్ ఇస్ అసోసియేటెడ్ విత్, ఉల్లాస్ పథకం దేనికి సంబంధించినది?
ఓకే, దీనికి సంబంధించింది అడల్ట్ ఎడ్యుకేషన్ మనం అనుకున్నాం కదా ఆల్రెడీ. ఓకే రైట్. సో ఉల్లాస్ ఇట్ ప్రమోట్స్ లిటరసీ, ఫైనాన్షియల్ అవేర్నెస్, డిజిటల్ లిటరసీ, లీగల్ అవేర్నెస్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ అడల్ట్స్ ఏజ్డ్ 15 years and above. ఓకే అండి, 15 years and above. ఓకే, సో వయోజన విద్యా కార్యక్రమం 15 సంవత్సరాలు పైబడిన వారికి అక్షరాస్యత, డిజిటల్ అవగాహన, ఆర్థిక అవగాహన మరియు జీవితాంత విద్యను ప్రోత్సహిస్తుంది ఈ ఉల్లాస్ స్కీమ్. ఓకే, సో 23వ ప్రశ్న, విచ్ కంట్రీ రీసెంట్లీ జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యాజ్ ఇట్స్ న్యూయెస్ట్ మెంబర్? 23rd క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఏంటంటే మనం ఆ టైంకి ఎగ్జామ్ టైంకి ఎలా ఎందుకంటే కంట్రీస్లో సోలార్ అలయన్స్ అనేది ఇప్పుడు అందరికీ అన్ని దేశాలకు ఉపయోగపడేది. సో లేటెస్ట్గా మనకి ఎప్పటికప్పుడు కంట్రీస్ అనేవి జాయిన్ అవుతూనే ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ అడిగిన ప్రశ్న డేట్స్ బట్టి ఏంటంటే రీసెంట్గా ఎవరు జాయిన్ అయ్యారనే విషయాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సో ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు, మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు, లాస్ట్లో జాయిన్ అయిన వాళ్ళు, కొద్దిగా మనం లేటెస్ట్గా ఎవరు జాయిన్ అయిన విషయాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మన నోట్స్లో. ఓకే అండి. సో మోల్డోవా కంట్రీ రీసెంట్గా మనకి సోలార్ అలయన్స్లో జాయిన్ అయ్యారు. ఇది ఎన్నో కంట్రీగా జాయిన్ అయిందంటే 107th మెంబర్గా జాయిన్ అయింది. ఓకే, సో మనకి న్యూస్ పేపర్స్లో ఎప్పటికప్పుడు వస్తుంటాయి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం ఇలా కవర్ చేస్తున్నాం కాబట్టి మన స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. వాళ్ళు రీసెంట్ ప్రోగ్రామ్స్, రీసెంట్ కంట్రీస్ ఏవైతే జాయిన్ అయ్యో మనం ఎప్పటికప్పుడు మన మెటీరియల్ని అప్డేట్ చేసి మీకు అందిస్తుంటాం కాబట్టి నో ప్రాబ్లం ఫర్ ఆర్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్, ద నేషనల్ క్వాంటమ్ మిషన్ హ్యాస్ అన్ అప్రూవ్డ్ అవుట్లే ఆఫ్ అప్రాక్సిమేట్లీ. ఓకే, 24th క్వశ్చన్ చూడండి, ఇది 2003 crore అండి రీసెంట్ వన్. జాతీయ క్వాంటమ్ మిషన్కి ఆమోదించిన వ్యయం ఎంత దీనిలో అంటే సుమారుగా 2003 కోట్లు. ఓకే, therefore the options provided. సో ద ఆప్షన్స్ ప్రొవైడెడ్ ఏంటి? 4,500 ఒకసారి, 6,000, 8,200. సో మన ఎగ్జామ్ టైంకి ఏదన్నా కొంచెం బడ్జెట్ అనేది యాడ్ అయితే మాత్రం మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం విషయాన్ని. సో ప్రస్తుతానికి మాత్రం ద నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించి 2,003 కోట్లు అనేది అలాట్మెంట్ అనేది చేయడం జరిగింది, వ్యయం సుమారు. ఓకే అండి. నెక్స్ట్ 25th క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లోవర్డ్ ద ఓటింగ్ ఏజ్ టు 18 years? ఏదండి? ఆబ్వియస్లీ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇదేంటంటే దీన్ని రెడ్యూస్ ద ఓటింగ్ ఏజ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 21 to 18 కదా. ఓకే, సో ఏ ఆర్టికల్ అమెండ్ చేసింది ఆ టైంలోనే? ఆర్టికల్ 326ని. సో దిస్ రిఫార్మ్ ఎక్స్పాండెడ్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్ అమాంగ్ యంగ్ సిటిజన్స్, రైట్? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF ప్రైమరీలీ సపోర్ట్స్ వాట్? ఓకే, ఏదండి? సైంటిఫిక్ రీసెర్చ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో ఇట్ ప్రమోట్స్, దిస్ ఫౌండేషన్ ప్రమోట్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, social sciences and interdisciplinary fields. It encourages collaboration between universities, research institutions and industry. Okay, so అనుసంధాన్ ఫౌండేషన్ అనేది శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక విజ్ఞానం, సామాజిక శాస్త్రాలు మరియు ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 27th one, which organization publishes the World Investment Report? వెరీ ఇంపార్టెంట్. ఒక 3-4 days ముందు మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసాం. అన్క్యాడ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. సో ఆ వీడియోస్ కూడా మీకు వీలుంటే టైం ఉంటే చూడండి. సో అన్క్యాడ్ గురించి మేము వివరంగా దానిలో అందించాం అనమాట. ఓకే, అన్క్యాడ్ ఫుల్ ఫామ్ ఏం చెప్పామండి? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్. సో ఇట్ అనలైజెస్ గ్లోబల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే FDI ట్రెండ్స్ని, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ని అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తుంది అన్క్యాడ్. ఓకే, సో ఇది ప్రపంచ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అంటే FDIs మరియు పెట్టుబడి ధోరణులు ఏవైతే ఉన్నాయో వాటి విశ్లేషణ చేస్తుంది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే అన్క్యాడ్, UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 28th క్వశ్చన్, ద మేరా యువ భారత్ మై భారత్, ద మేరా యువ భారత్ మై భారత్ ప్లాట్ఫామ్ మెయిన్లీ టార్గెట్స్ వాట్? యూత్ అండి. సో యువ భారత్ అనేది యంగ్ పీపుల్ కదా, యూత్ కదా. సో ఆటోమేటిక్లీ ఇది ఆన్సర్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది, యూత్ అనేది. సో ఇట్స్ అ నేషనల్ ప్లాట్ఫామ్ క్రియేటెడ్ టు ఎంకరేజ్ యూత్ పార్టిసిపేషన్ అండ్ నేషన్ బిల్డింగ్ త్రూ వాలంటీరింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్
స్కిల్ బిల్డింగ్ అండ్ కమ్యూనిటీ సర్వీస్. ఓకే, సో యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి రూపొందించిన జాతీయ వేదిక అది ద మేరా యో భారత్ మై భారత్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇది నాయకత్వం, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహిస్తుంది. ఎవరిలో? యువతలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ వన్, సారీ 29th వన్. విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజెస్ ద గ్లోబల్ పీస్ ఇండెక్స్? ఎవరండి? వెరీ ఈజీ, ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ కదా, పేరులోనే ఉంది. కాకపోతే ఇలాగ ఫుల్ ఫామ్ ఎప్పుడేమో వాడు ఇచ్చేటప్పుడు ఐఈపీ అని రాస్తే రాయొచ్చు. ఓకే, ఐఈపీ అని రాస్తారు. మనం ఏంటి ఫుల్ ఫామ్ ఎక్స్పాండ్ చేస్తే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఇది. సో ఇట్ ఈస్ పబ్లిష్డ్ యాన్యువల్లీ. ఓకే, ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనే రిపోర్ట్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ యాన్యువల్లీ బై ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో ఇట్ ర్యాంక్స్ కంట్రీస్ బేస్డ్ ఆన్ సొసైటల్ సేఫ్టీ, ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ మిలిటరైజేషన్. ఓకేనండి, గ్లోబల్ పీస్ ఇండెక్స్ ను ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. సో ఇది శాంతి భద్రత, సంఘర్షణలు మరియు సైనికీకరణ ఆధారంగా దేశాలకు ర్యాంక్స్ అనేవి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ద పిఎం పోషణ్ స్కీమ్ ఇస్ ప్రైమరీ రిలేటెడ్ టు. పిఎం పోషణ పథకం ప్రధానంగా దేనికి సంబంధించింది అంటే వెరీ ఈజీ క్వశ్చన్, బట్ కన్ఫ్యూజ్ కావద్దు ఇటువంటి క్వశ్చన్ లో. ఇదండి స్కూల్ న్యూట్రిషన్. ఓకే, పోషణ, న్యూట్రిషన్. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. పోషన్ దానికి మనం ఈజీ కదండి, ఇలాగే స్కూల్ న్యూట్రిషన్ అర్థం చేసుకోవడం బెటర్ కదా. సో పూర్వపు మిడ్ డే మీల్స్ ఉండేవి కదా, ముందు మనకి మిడ్ డే మీల్ స్కీమ్స్ ఉండేవి కదా, ఆ స్కీమ్స్ ప్లేస్లో ఇప్పుడు పోషన్ పథకం అనేది వచ్చింది కదా. సో ఇట్ ప్రొవైడ్స్ న్యూట్రిషియస్ కుక్డ్ మీల్స్ టు స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. సో ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఆర్ టు ఇంప్రూవ్ న్యూట్రిషన్, ఇంక్రీజ్ స్కూల్ అటెండెన్స్ అండ్ రెడ్యూస్ డ్రాప్ అవుట్ రేట్స్. పిఎం పోషన్ స్కీమ్ యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా. సో పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడినటువంటి మధ్యాహ్న భోజనం అందిస్తుంది. మిడ్ డే మీల్స్ ఉండేది కదా ముందు. దీని లక్ష్యం పోషకాహారాన్ని మెరుగుపరచడం, తర్వాత పాఠశాల హాజరును పెంచడం మరియు చదువు మానివేత, ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళని తగ్గించడం. సో ఈ విధంగా మనం ఈ ఇంపార్టెంట్ 30 MCQs అనేవి ఇవాటికి మనం సాల్వ్ చేసుకున్నాం. సో మీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, నెక్స్ట్ హౌస్ వైఫ్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా టైం దొరకకపోవచ్చు కాబట్టి, నెక్స్ట్ ఎంప్లాయీస్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కావచ్చు. సో టైం ఉండకపోవచ్చు కాబట్టి మీరు డైలీ కూడా మన సాయంత్రం 6:30 నుంచి 7 మధ్యలో వచ్చే వీడియోని మీరు ఒకసారి వాచ్ చేసినట్టయితే మీరు ఆ రోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు ప్రతిరోజు అదే పనిగా న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ ఇటువంటివి చూడాల్సిన అవసరం పడదు అనమాట. సో మనం సాయంత్రం పూట ఈ అప్లోడ్ చేసే ఈ యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో డైలీ కరెంట్ అఫైర్స్ బై సాల్వింగ్ MCQs రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్, వీటిని మీరు ఒకసారి వాచ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మిగతా టైంలో మీకు ఖాళీ ఉన్న టైంలో కూడా మీరు ఆ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ వాటిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. కరెంట్ అఫైర్స్ బాధ్యత అనేది మేము తీసుకుంటాం. ఓకే, కరెంట్ అఫైర్స్ డైలీ ఒకసారి మాకు సాయంత్రం పాటు వీడియో చూసేయండి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని నోట్ చేసుకోండి, హ్యాపీగా నిద్రపోండి. ఓకే, అట్ లాస్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఎంకరేజింగ్ అవర్ వీడియోస్. చాలా మంది వాచ్ చేస్తున్నారు అండ్ మాకు మెసేజ్ కూడా పెడుతున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, వీడియోస్ చాలా బాగున్నాయి సార్ అండ్ ఇలాగే మీరు వీడియోస్ చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఇంకా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే వారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైతే మనకి ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతుందో వెంటనే మీకు వచ్చేస్తుంది అలర్ట్ నోటిఫికేషన్ అనేది, రైట్. అండ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి అనుకునే వాళ్ళు మన డిస్క్రిప్షన్లో అది వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. మనం ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తామో అది అక్కడ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ పీడిఎఫ్స్ అనేవి రోజు రాత్రి పీడిఎఫ్స్ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో బైలింగ్వల్ ఆ పీడిఎఫ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు అవి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు మనం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ hope you enjoyed this video. Do like, share and subscribe also. Okay, thank you very much. Bye bye. Tomorrow we'll meet again with the tomorrow's current affairs video. Thank you very much. Bye.